కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం తిరుమల కొండపై ఎటు చూసినా గోవింద నామస్మరణ మారుమోగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కోసం ఏకంగా 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ వెలుపలకొచ్చి కృష్ణతేజ సర్కిల్ వరకు భక్తులు వేచి ఉన్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు టీటీడీ అధికారులు అన్నప్రసాదం, త్రాగునీరు, పాలు నిరంతరాయంగా అందజేస్తూ సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 67,264 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 4.28 కోట్ల ఆదాయం లభించింది. మొక్కులు తీర్చుకోవడానికి 29,410 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం కోసం వచ్చే భక్తుల సమయాన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.